32 Weds 22 Episode 1 I Want Freedom. హమ్మయ్యా, కాలేజ్ అయిపోయింది. ఇక మనం చదవాల్సిన పని లేదు, రికార్డ్స్ రాయాల్సిన పని లేదు. అన్నిటికీ మించి సెమిస్టర్లో పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇకపై మనం ఫ్రీ బర్డ్స్ అని ఆనందంతో గట్టిగా అరిచింది అంజలి. పేరు ఎంత అందంగా ఉందో చూడ్డానికి అంతకన్నా అందంగా ముద్దుగా ఉంటుంది అంజలి. తెల్లగా నిగనిగలాడే చర్మం, నడుం కింద వరకు జలపాతంలా జారిన నల్లటి కురులు, మిస్ ఇండియా మెజర్మెంట్స్ తో ఉండే శరీరాకృతిని చూసి ఏ మగాడైనా సరే ఫ్లాట్ అయిపోవాల్సిందే. ఆమె మాటల్లోని సున్నితత్వం, ఆత్మవిశ్వాసం 10 మందిలోనూ స్పెషల్ గా నిలబెడతాయి. అందుకే ఆ కాలేజ్ మొత్తంలో అంజలి అంటే తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు. ఎందుకే నీకు అంత ఆనందం? చదువు అయిపోయిన తర్వాత లైఫ్ ఏమీ ఈజీగా ఉండదు. బాధ్యతలు పెరుగుతాయి, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అవుతాయి. చదువుకునేటప్పుడు ఉన్నంత సుఖం మళ్ళీ ఎప్పటికీ రాదు అని అంది అంజలి బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రియా. నీకేంటే ఎన్నైనా చెప్తావు. మీ ఇంట్లో నీకు విచ్చలవిడిగా ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి మా మిడిల్ క్లాస్ కష్టాలు తెలియవు. ఇప్పుడు చదువు అయిపోయింది కాబట్టి జాబ్ పేరుతో నేను బయటకు వెళ్ళిపోతాను. ఆ తర్వాత నాదే ఇష్టరాజ్యం. నా ఫ్రీడంలో రెస్పాన్సిబిలిటీస్ యాడ్ అయినా నేను హ్యాపీగానే ఫీల్ అవుతాను అని స్థిరంగా చెప్పింది అంజలి. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుతూ ఉండగా మిగిలిన ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి, ఇకపై మనం కాలేజ్కి రావాల్సిన అవసరం లేదు కదా, లాస్ట్ టైం మనం కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని ఏదైనా తింటూ సరదాగా మాట్లాడుకుందాం అని అన్నారు. దానికి ఫ్రెండ్స్ అందరూ సరేనని కాలేజ్ క్యాంటీన్కి వెళ్లారు. ఇంతలో అంజలి తన ఫ్రెండ్స్తో, ఇప్పుడు మన చదువు అయిపోయింది కదా, నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటి అని అడిగింది. ఆల్రెడీ మా డాడీ నా కోసం జాబ్ చూసి పెట్టారు, ఇక ఇమీడియట్ గా జాబ్ లో జాయిన్ అయిపోవడమే అని చెప్పింది ప్రియా. నా కోసం మా బావ వెయిటింగ్, వాడిని పెళ్లి చేసుకొని నేను సెటిల్ అయిపోతా అని చెప్పింది లావణ్య. నాది అదే పరిస్థితి. చదువు అయిపోయిన వెంటనే పెళ్లి చేయాలని మా నాన్న డిసైడ్ అయ్యారు, ఆల్రెడీ సంబంధం కూడా చూశారు అని చెప్పింది కవిత. అలా ఆడపిల్లలందరూ ఎక్కువ శాతం పెళ్లి చేసుకుని సెటిల్ అవుతామని చెప్పారు, జాబ్ చేస్తామని చాలా తక్కువ మంది చెప్పారు. అది చూసి, పెళ్లి చేసుకోవడానికి ఇంత కష్టపడి చదవడం దేనికి? ఈ డబ్బులు ఫిక్స్డ్ చేసుకున్నా పెళ్లి తర్వాత మీకు యూజ్ అయ్యేవి అని వెగతాళి చేసింది అంజలి. నీకేంటి ఎన్నైనా చెప్తావు, అయినా జాబ్ చేసిన తర్వాత అయినా పెళ్లి చేసుకోవాల్సిందే కదా. ఒకవేళ మా అదృష్టం బాగుంటే పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ చేస్తాము అంది శ్వేత. ఏమోలే, ఎవరిష్టం వాళ్ళది, నీ విషయాలు నాకెందుకు అంది అంజలి. అది సరే గాని ఇంతకీ నువ్వేం చేయబోతున్నావు అని కుతూహలంగా అడిగింది కవిత. కాలేజ్ జాయిన్ అయినప్పుడు 100% జాబ్ గ్యారంటీ అని చెప్పారు, కానీ ఒక్క కంపెనీ కూడా కాలేజ్కి తీసుకురాలేదు. సో క్యాంపస్లో ప్లేస్మెంట్ అవ్వలేదు కాబట్టి బయటకెళ్ళి జాబ్ వెతుక్కుంటాను. ఒక మంచి జాబ్ తెచ్చుకొని 2 years ఎంజాయ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది అంజలి. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో మహేష్ అక్కడికి వచ్చాడు. క్యాంటీన్లో 100 మంది స్టూడెంట్స్ ఉన్నా కానీ అందరిలోకి అంజలి మాత్రమే అతని కంటికి కనిపిస్తోంది. నవ్వుతూ తుళ్ళుతూ మాట్లాడుతున్న అంజలిని చూడగానే మహేష్ పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. అలా మాట్లాడుతున్న అంజలి చున్ని గాలికి పక్కకు జరిగింది. దానివల్ల ఆమె ఎదభాగం కనిపించినట్టుగా కనిపిస్తుండడం చూసి మహేష్ తన చూపుని మార్చుకోలేకపోయాడు. ఆ అందాన్ని ఒక్కసారి పట్టుకోవాలి అన్న కోరిక అతనిలో కలిగింది. ఆ తర్వాత తన ఆలోచనకి తనే సిగ్గుపడి, అంజలిని నువ్వెప్పుడూ ఆ ఉద్దేశంతో చూడలేదు. మొదటిసారి తన అందాలను అలా పట్టి పట్టి ఎందుకు చూస్తున్నావురా అని తనను తాను తిట్టుకున్నాడు. ఇంతలో అతని అంతరాత్మ, ఏం కాదు మహేష్, అంజలిని నువ్వు ప్రేమిస్తున్నావు,
తను నీ సొంతమైనప్పుడు ఆమె అందాలు కూడా నీ సొంతమే కదా, కాబట్టి తప్పేమీ లేదు. మరొకరు ఆమె అందాలను ఆస్వాదించేలోపే నువ్వు వెంటనే తన దగ్గరికి వెళ్ళి మనసులో మాట చెప్పు అని ధైర్యాన్ని తెచ్చుకొని అక్కడికి వెళ్ళాడు. తమ దగ్గరకు వచ్చిన మహేష్ని చూసి, మహేష్, నువ్వేంటి ఇక్కడ అని అడిగింది ప్రియా. అంజలిని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అని అన్నాడు మహేష్. నా కోసం వెతుక్కుంటూ వచ్చావా? దేనికి అని అడిగింది అంజలి. వెంటనే మహేష్ మోకాళ్ల మీద కూర్చొని ఒక రెడ్ రోజ్ ని ఆమె చేతికి అందిస్తూ, ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ సో మచ్, విల్ యూ మ్యారీ మీ అని ప్రపోజ్ చేశాడు. అది చూసి క్యాంటీన్లో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయి వాళ్ళిద్దరి వైపే చూడడం మొదలుపెట్టారు. అక్కడున్న అందరూ కూడా అంజలి ఆ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేస్తుందా రిజెక్ట్ చేస్తుందా అని చాలా వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఒక అబ్బాయి తన పక్కనున్న ఫ్రెండ్ తో, కాలేజ్లో ఉన్న టాప్ ఫిగర్ కి ప్రపోజ్ చేశాడంటే మహేష్ నిజంగానే గ్రేట్ రా, ఆ పిల్ల గాని వాడి ప్రపోజల్ యాక్సెప్ట్ చేస్తే ఇక మనోడికి తిరుగే ఉండదు అని అన్నాడు. మరోవైపు అంజలి అతని వైపు షాకింగ్ గా చూస్తూ, అదేంటి మహేష్, ప్రపోజ్ చేస్తున్నావు? మనిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఎప్పుడు అనుకోలేదు అంది. నిజమే అంజలి, మనం ఫ్రెండ్స్ లాగే ఉన్నాం. కానీ అందం, తెలివి, మంచితనం, యాటిట్యూడ్ ఇలా అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి చాలా అరుదుగా ఉంటుంది. నీలో ఆ క్వాలిటీస్ చూసే నేను పడిపోయాను. కానీ మన ఫ్రెండ్షిప్ లో నేను ప్రేమిస్తున్నాను అన్న విషయం చెప్తే నువ్వు ఏమనుకుంటావో ఏమో అని భయపడి ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పుడు చదువు అయిపోయింది కదా, నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. అక్కడే ఉద్యోగం చూసుకుంటాను. మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదో అని ధైర్యం చేసి నీకు ప్రపోజ్ చేస్తున్నాను అని అన్నాడు మహేష్. వెంటనే శ్వేత అంజలి దగ్గరకు వచ్చి, అంజలి, మహేష్ గురించి నీకు బాగా తెలుసు కదా, అతను చాలా మంచివాడు. ఏ అమ్మాయి వెనుక అల్లరి చిల్లరిగా అస్సలు తిరగడు. నాకు తెలిసి అతని లైఫ్లో నీకే ఫస్ట్ టైం ప్రపోజ్ చేసుంటాడు. పైగా మహేష్ చూడడానికి బాగుంటాడు కాబట్టి యాక్సెప్ట్ చేసేయి అని సలహా ఇచ్చింది. కవిత కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ, అవును అంజలి, మహేష్ చాలా మంచివాడు. అతను లాంటి అబ్బాయి హస్బెండ్ గా దొరకాలంటే అదృష్టం ఉండాలి. కాబట్టి అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసేయి అని చెప్పింది. వాళ్ళందరూ అతని ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేయమని చెప్పినా అంజలి తల అడ్డంగా ఊపుతూ, ఐఎమ్ సారీ మహేష్, నేను నిన్ను ప్రేమించలేను అని కరాఖండిగా చెప్పింది. ఆమె సమాధానం విని మహేష్ బాధపడుతూ, నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా? మీ ఇంట్లో ఒప్పుకోరంటే చెప్పు, నేను మా పేరెంట్స్ ని పంపించి మాట్లాడుతాను అని ఆశగా అడిగాడు. అలాంటిదేమీ లేదు మహేష్, నాకు ఇప్పుడే పెళ్లి, పిల్లలు ఇలాంటి బాధ్యతలను నెత్తిమీద వేసుకోవాలని లేదు. కొన్ని రోజులు ఫ్రీగా నా లైఫ్ ని గడపాలని అనుకుంటున్నాను. ఒక 2 years జాబ్ చేసి నా ఇష్టం వచ్చినట్టుగా లైఫ్ ఎంజాయ్ చేసిన తర్వాత పెళ్లి గురించి ఆలోచిస్తాను అని తన నిర్ణయాన్ని చెప్పింది అంజలి. నేనంటే ఇష్టమని ఒక్క మాట చెప్పు అంజలి, నీకోసం 2 ఏళ్లు ఏంటి 10 సంవత్సరాలైనా వెయిట్ చేస్తాను అని పట్టు వదలకుండా అన్నాడు మహేష్. చూడు మహేష్, నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పలేను, కానీ అలా అని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం కూడా లేదు. ప్లీజ్ నా గురించి ఆలోచించకుండా నువ్వు మూవ్ ఆన్ అయిపో అని ఖచ్చితంగా చెప్పి తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది అంజలి. ఆమె వెనకే ప్రియా కూడా వెళ్ళింది. అలా వెళ్తున్న అంజలిని చూసి, మహేష్ లాంటి మంచివాడిని అంజలి రిజెక్ట్ చేస్తుందని అస్సలు అనుకోలేదు. అదృష్టం అనేది ఒకేసారి వస్తుంది, అది కాలదన్నుకున్నందుకు అంజలి ఏదో ఒకరోజు సఫర్ అవుతుంది అనింది శ్వేత. అవును, ఇంత యాటిట్యూడ్ ఉన్న అమ్మాయికి ఎలాంటి వాడు భర్తగా వస్తాడో చూడాలని నాకు భలే కుతూహలంగా ఉంది అంది కవిత.
మరోవైపు ముందుకు వెళ్తున్న అంజలి దగ్గరికి వెళ్ళి, ఏమే, వాడంటే నీకు నచ్చకపోతే వదిలేయ్, దానికోసం క్యాంటీన్ నుంచి అర్ధాంతరంగా వెళ్ళిపోవాలా అని అడిగింది ప్రియా. అతను పట్టు వదలకుండా ప్రపోజ్ చేస్తూనే ఉంటే ఇంకేం చేయను, అందుకే లేచి వచ్చేశాను అని చిరాకుగా అంది అంజలి. సరే, మన ఫ్రెండ్స్ అన్నారని కాదు కాని మహేష్ మంచివాడు, స్థితిమంతుడు. అతను నీకోసం వెయిట్ చేస్తాను అని కూడా అంటున్నాడు. మరి ఎందుకు వద్దని చెప్తున్నావు అని అనుమానంగా అడిగింది ప్రియా. ఒక 2 years నాకు ఎలాంటి బాధ్యతలు ఉండకూడదు ప్రియా. అమ్మ, నాన్న, లవర్ ఇలాంటి ఎమోషనల్ రిలేషన్స్ ఏమీ నాకు వద్దు. అందుకే రిజెక్ట్ చేశాను. ఒకవేళ ఈ 2 years లో నేను అనుకున్నది సాధించిన తర్వాత మహేష్ నా కోసమే వెయిట్ చేస్తుంటే అప్పుడు అతనిని యాక్సెప్ట్ చేస్తాను అని అంజలి అంటుండగా, మరి ఆ విషయమేదో ఇందాక వాడికి చెప్పుండొచ్చు కదా, హ్యాపీగానే ఫీల్ అయ్యేవాడు అంది ప్రియా. నిజమే కాని ఈ 2 years లో నేను వేరే వాళ్ళని ఇష్టపడచ్చు. అప్పుడు అతనికి అనవసరంగా హోప్స్ ఇచ్చినట్టు అవుతుంది కదా, అందుకే మాట ఇవ్వలేదు. ఒకవేళ అతను తన జీవితంలో మూవ్ ఆన్ అయిపోయి వేరే పెళ్లి చేసుకున్నా నాకు ఎలాంటి బాధ లేదు. సో వాడి గురించి ఆలోచించడం మానేసి నెక్స్ట్ ఏం చేయాలో చెప్పు అంది అంజలి. చెప్పాను కదా ఆల్రెడీ, మా నాన్న నా కోసం జాబ్ చూశాడని. అది మా రిలేటివ్స్ కంపెనీ. సో కొన్ని రోజులు హాలిడేస్ ఎంజాయ్ చేసి ఆ తర్వాత కంపెనీలో జాయిన్ అయిపోతాను అంది ప్రియా. వావ్, మీ డాడీకి మంచి పరిచయాలు ఉన్నాయి కాబట్టి నిన్ను మంచిగా జాబ్లో ఇరికించేశాడు. మా నాన్నకి అలాంటి పరిచయాలు ఏమీ లేవు అని బాధపడుతూ, ఏ ప్రియా, ఒకవేళ నువ్వు చేస్తున్న కంపెనీలో ఏదైనా జాబ్ ఆఫర్ ఉంటే నాకు చెప్పవా అంది అంజలి. సరే, నేను మా డాడీకి చెప్పి నీకు కూడా ఎలాగైనా జాబ్ ఇప్పించమని చెప్తాను అంది ప్రియా. థ్యాంక్స్ ఏ. సరే, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇక నేను ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇంటికి బయలుదేరింది అంజలి. అంజలి వాళ్ళ నాన్నగారి పేరు నారాయణమూర్తి. ఆయన గవర్నమెంట్ టీచర్. తల్లి పేరు సావిత్రి, హౌస్ వైఫ్. అంజలికి ఒకే ఒక అక్క ఉంది. తన పేరు హారిక. డిగ్రీ చదువుతుండగానే తనకి పెళ్లి చేశారు. ఇంటికి వెళ్లిన అంజలికి గుమ్మం దగ్గరే ఎదురుపడింది హారిక. తనను చూసి ఆశ్చర్యపోతూ, అక్కా, నువ్వెప్పుడొచ్చావు? నువ్వు వస్తావని ఒక్క మాట కూడా చెప్పలేదే అని తనని గట్టిగా కౌగిలించుకుంటూ అడిగింది. అమ్మ వాళ్ళు లాస్ట్ మినిట్లో చెప్పారు, అందుకే సడన్ గా బయలుదేరి వచ్చేశాను, నువ్వు రా అని అంటూ తనని వెనక నుంచి ఇంట్లోకి తీసుకువెళ్ళింది హారిక. లాస్ట్ మినిట్లో చెప్పారా? ఏం చెప్పారు అని అనుమానంగా అడిగింది అంజలి. చెప్తాను, ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు అని హడావిడి చేసింది హారిక. తను ఎందుకు అలా బిహేవ్ చేస్తుందో అర్థం కాక ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చింది అంజలి. బయటకు వచ్చిన వెంటనే ఒక పట్టు చీర తీసి దాన్ని అంజలికి కట్టింది హారిక. ఆమె ఏం చేస్తుందో అర్థం కాక, అక్కా, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? సడన్ గా పట్టు చీర తీసుకుని వచ్చి రెడీ చేస్తున్నావేంటి? అసలేం జరుగుతోంది చెప్పు అని సీరియస్ గా అడిగింది. కాని హారిక తనకేమీ చెప్పకుండా తనని కింద నుంచి పై వరకు చూస్తూ, అబ్బా అంజలి, డ్రెస్లోనే చూసి చూసి నీ అందాన్ని గుర్తించలేదు కాని చీరలో నువ్వు ఇంకా ఎంత అందంగా ఉన్నావే అంది. ఇంతలోనే సావిత్రి గారు లోపలికి వచ్చి, అంజలి, రెడీ అయిపోయావా? చీరలో కుందనపు బొమ్మలా ఉన్నావు. నిన్ను కళ్ళారా చూసుకునే టైం కూడా లేకపోయింది, త్వరగా రా అని అంటూ తన చెవి వెనక దిష్టి చుక్క పెట్టింది. అప్పటికే ఆ హడావిడికి విసిగిపోయిన అంజలి, అమ్మా, అసలేం జరుగుతుందో కనీసం నువ్వైనా చెప్పు అని చిరాగ్గా అడిగింది. ముందు నువ్వు బయటకి రా, నీకు అన్నీ తర్వాత చెప్తాను అని
తనని బలవంతంగా బయటకి తీసుకెళ్లి తన చేతికి కాఫీ కప్స్ ఉన్న ట్రేని అందించింది సావిత్రి. ఆ తర్వాత హాల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళందరికీ కాఫీలు అందివ్వు అని చెప్పింది సావిత్రి. అక్కడ హాల్లో ఒక జంట కూర్చొని ఉన్నారు. అది చూసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో అంజలికి అర్థమైపోయి, అమ్మా, నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా అని సూటిగా అడిగింది. అసలు ఇంట్లో ఏం జరుగుతోంది? అంజలి ఊహించినట్టుగానే తనకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా? జాబ్ చేయాలనుకున్న అంజలి కోరిక నెరవేరుతుందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం దండోరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయండి.